నిన్న మొన్నటిదాకా టాప్ హీరోస్ సినిమాల్లో ఖాళీ లేని కాల్ షీట్స్ తో బిజీగా గడిపేసిన సమంతకి తెలుగులో ఫుల్ రెస్ట్ దొరికింది. చైతీతో వెడ్డింగ్ అనగానే ఆఫర్స్ ఇచ్చే వాళ్ళంతా వెనక్కి తగ్గుతున్నారు. కారణం తెలియదు కానీ జరుగుతున్నది మాత్రం ఇదే. అదే విషయాన్ని సమంత కూడా డిక్లేర్ చేసింది. అయితే విచిత్రంగా ఈ మధ్యకాలంలో శామ్ కి కన్ఫర్మ్ అనుకున్న 3 పాత్రలు ఒకే హీరోయిన్ కి ఆఫర్ చేశారు. ఆమె ఎవరో కాదు, మలయాళీ ముద్దుగుమ్మ, క్యూట్ బ్యూటీ అయిన అనుపమ పరమేశ్వరన్. అందంలో అదుర్స్, నటనలో తిరుగులేదు. అందుకే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమాలో సమంత ప్లేస్ ని ఆక్రమించింది. ఎన్టీఆర్ బాబీ సినిమాలో ముందు సమంత పేరు వినిపించినా ఫైనల్ గా అనుపమ పేరు కన్ఫర్మ్ అయింది. రీసెంట్ గా టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అయిన చెర్రీ సుకుమార్ల విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీలో కూడా రాశీ ఖన్నాని కన్సిడర్ చేసి కాదనుకుని సమంతకి షిఫ్ట్ అయ్యారు. ఆ టైంలో సమంత కూడా చెర్రీతో చేయడానికి రెడీ అంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. కట్ చేస్తే చెర్రీ పక్కన కూడా అనుపమ పేరు ఖాయమైపోయింది. ఆల్రెడీ చేసిన 2 సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న అనుపమ టాలీవుడ్ లోనే భారీ క్రేజ్ ఉన్న 3 సినిమాల్లో సమంత ప్లేస్ ని కబ్జా చేసేసింది. సో ఈ వరుస చూస్తుంటే అనుపమ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదగడానికి ఎంతో సమయం పట్టేట్టు లేదనిపిస్తుంది. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?